రాత్రి తురుకాయనని రాత్రి పెట్టినట్ట గారా హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఉదయ వ్లాగ్స్. ఇక్కడ మార్నింగ్ నేను ఏం చూపిస్తున్నానంటే మార్నింగ్ వెదర్ ఎలా ఉంది, వ్యూ ఎలా ఉంది అని చెప్పేసి మీకు నేను చూద్దామని ట్రై చేస్తున్నాను. మీరు ఇప్పటికే అనుకోవచ్చు వీళ్ళు మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి. మేము ఎక్కడికి వెళ్ళట్లేదండి, మీకు నేను మా చేను దగ్గరికి వెళ్తున్నాము. మా చేను దగ్గర దేనికోసం వెళ్తున్నానో మీకు వీడియో మధ్యలో తెలుస్తుంది. ఇంత మార్నింగ్ ఏ పర్పస్ మీద వెళ్తున్నాము, దేనికోసం వెళ్తున్నామని మీకు వీడియో ఎండ్ వరకు చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది మేము ఎందుకు వెళ్తున్నామని. నేను ఇక్కడ ఏమనుకున్నాను అంటే మా చేను దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ వ్యూ ఎలా ఉంటుంది, మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుందని మీకు నేను చూద్దాం అనుకున్నాను. మీకు నేను అదే చూపిస్తున్నాను. బట్ ఏంటంటే కెమెరా అసలు రోడ్ అనేది అస్సలు బాగాలేదండి, గుంతలు మెట్టలు ఉంది. మా స్కూటీ మొత్తం ఇట్లా ఊగుతుంది అనమాట కిందికి పైకి, అంత గుంతలు మెట్టలు ఉంది. ఇప్పుడిప్పుడే సూర్యుడు వచ్చేస్తున్నాడు చూడండి, ఇంకా రాలేదు. సూర్యుడు రావడానికి ట్రై చేస్తున్నాడు ఇప్పుడిప్పుడే. నేను అదే చూపిస్తున్నాను. మా చేన్కి మేము ఎలా వెళ్తాము, ఎలా ఉంటుంది వ్యూ మార్నింగ్ అని చెప్పి నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను. నీకన్నా ముందు నేనే లేచిన ఫస్ట్. చోటుగాడా అచ్చిగాడా వాడే కనిపించిండు. ఇప్పుడు వస్తాయా నీ ఎద్దులు? మస్తు లావుంది, ఎందుకు తీసేస్తా? ఇటుకన్నా కొంచెం ఇదే బలిష్టంగా ఉంది, ఇది బక్కగా ఉంది, దీన్ని తీసే నీ వెనక్కి దాన్ని. బలిష్టంగా ఉంది చిన్నది. ఎస్, ఏమని ఓడుస్తుంది పొడుస్తాం మా బాపు దగ్గరికి. ఈరోజు ఎక్కువ ఉంది చిన్న చలి. ఆవు కూడా మీదేనాడా? పెద్దగా అయింది. ఆ రోజు చిన్నగా ఉండే మేము వంట చేసినప్పుడు, వంటలు చేసినప్పుడు. ఇది మొన్న కొనుకొచ్చిందా కాక? మొన్న ఏదో కొన్నో రగ్గాడు 30,000కి ఇప్పించింది అన్నో, అదా? ఇదంతా గడ్డి, ఇది ఆవు గడ్డే సాము. సొప్ప సీదు మస్తు అయింది గారా. పాములు గిన జొరితే కనిపించవు. ఇదంతా వచ్చేసి మా పొలం అనమాట. అంటే ఇక్కడ మొత్తము ఆవుల కోసం వేయడానికి సొప్ప పెంచుతున్నారు చూడండి. మీకు చూపిస్తున్నది ఇదంతా ఆవుల కోసం. అంటే డైలీ మనం సొప్ప కోస్తుంటే మళ్ళీ ఒక సైడ్ కోస్తుంటే ఇంకో సైడ్ వస్తుంటుంది. ఇది వచ్చేసి ఇక్కడ సైడ్ ఏంటి అంటే ఆవులు నీళ్లు తాగడానికి ఒక చిన్న హౌస్ లాగా కట్టించేసాము. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ మొత్తం ఫుల్గా పచ్చగా వరి పొలం ఉండేది, బట్ ఇప్పుడు ఎవరు వేయలేదు. ఇదంతా వచ్చేసి ఇంకా మా పొలమే అనమాట. అక్కడ ఎడ్ల బండి, ఆ గడ్డి అదంతా మాదే. అయ్యో శ్రీకాంతయ్య ఆవు బొక్కి అయిందారా పాపం, ఆయనలాగానే. ఈ తుమ్మ చెట్లు అన్ని కొట్టేయాలి కాక, కొట్టేసి మనకు కొంచెం కుల్లా అవుతుంది. కట్టెలు కూడా వస్తాయి మనకి. కాతనా ఇవన్నీ ఓ చెట్లు? పొలం మనదే కదా, ఆ పొలం మనదే, గట్టికి మన చెట్లే ఉంటాయి కదా.
ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ పోయేది మా శ్రీకాంత్ కాక ఆవుకు పాలు పిండేసి అక్కడ కట్టేయడానికి వెళ్తున్నారు. ఇక్కడ వచ్చి గడ్డి వాములు లుండలు అంటే ఇట్లా బాల్స్ లాగా చేశారు చూడండి, మొత్తం లుండలాగా చుట్టారు. ఒకప్పుడు ఇట్లా చుట్టేది లేకుండే, జస్ట్ వరిచేను కోసుకొని గడ్డి అటు సైడ్ ఇంకొక గడ్డి వాము కనబడుతుంది కదా, అట్లా గడ్డి వాము లాగా వేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఇలా వేస్తున్నారు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా మా చేను దగ్గర ఇలా వేయడం. ఎప్పుడు అలానే వేస్తారు, గడ్డివామ్ లాగా వేస్తారు. అక్కడ నుంచి మా ఆవులకు కానీ బర్రెలకు కానీ దానా ఇట్లా వేసేవాళ్ళు తినడానికి గడ్డి. ఇది డైలీ ఒక ఆవు 2-3 లుండలు తింటుందంట. మా కాక అయితే చెప్తున్నావు, ఒకటే తింటున్నాయిరా ఈ ఆవులు అని చెప్పి. అదంతా వచ్చేసి మా షెడ్డే. మీకు ఒకరోజు సపరేట్గా షెడ్ పక్కన ఒక రూమ్ కనపడుతుంది కదా, రూమ్ వీడియో నేను సపరేట్గా తీస్తాను. అన్నీ ఉంటాయండి రూమ్లో, ఫ్యాన్ ఉంటుంది, టీవీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి మా కాక పాలు ఎన్ని పిండాడో చూపిస్తాను. ఎన్ని లీటర్ దీని పాలు కూడా లేవు కదా తినడు. అక్కడ మీకు నేను పాలు చూపిద్దాం అనుకున్నాను, బట్ ఆ మూత తీయడం రాలేదండి, అందుకే నేను చూపించలేదు. దాని తర్వాత మార్నింగ్ వచ్చి ఇట్లా ఫుల్గా చలి పెడుతుంది. మా కాక అదే చెప్తున్నాడు, మంట వేసుకోండి, కొద్దిసేపు మంట వేసుకొని కూర్చోండి అని చెప్తున్నాడు. అక్కడ పిల్లలు అదే చేస్తున్నారు. మా తమ్ముళ్ళు మంట వేయడానికి ట్రై చేస్తున్నారు. కొంచెం గడ్డి పెట్టి మంట పెడదాం అనుకున్నారు, కానీ గడ్డి మొత్తం మంచి కురిసి పచ్చిగా అయిపోయింది. నేను కొంచెం ఒట్టి గడ్డి తీసుకొచ్చి ఇచ్చాను వాళ్ళకి, వాళ్ళు మంట పెడుతున్నారు. ఇక్కడ వచ్చి ఇదంతా మొత్తం వరి పొలాలు ఉండేటువంటి, అంటే నాకు తెలిసి ఇంకా వరికి తుకం నాటిరు అనుకుంటా. మొత్తానికి ఇక మేము మార్నింగ్ ఎందుకు వచ్చామో చెప్పలేదు అనుకుంటా కదా, మీకు చూపిస్తాను పదండి. మేము మార్నింగ్ ఎందుకు వచ్చామో, కానీ మార్నింగ్ వచ్చినందుకు చాలా మైండ్ అయితే ఎంత ఫ్రెష్గా ఉంది తెలుసా. అసలు ఫస్ట్ టైం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ నేను అదే చూసాను, ఇదంతా మా పొలమే అండి. ఇక్కడ కనపడుతున్నాం కదా, ఇక్కడ మొత్తం ఖాళీగా ఉంది. ఖాళీగా ఏం లేదండి, మేము కూరగాయలు పెడుతున్నాము. కూరగాయలు పెట్టడానికి బాపు వచ్చేసి మొత్తంగా దున్నిచ్చేసాడు. ఆల్రెడీ కొంచెం వంకాయ నారు అనేది బాపు పెట్టాడు. మీకు నేను వెళ్తూ ఉంటే చూపిస్తాను చూడండి. వంకాయ నారు కొంచెం పెట్టాడు, మిగతా మొత్తం దున్నించి పెట్టాడు. అంటే ఈసారి మొత్తం కూరగాయలు పెడదాము అని చెప్పేసి ఇదంతా దున్నించి పెట్టాడు. మీకు నేను ఇదే చూపిస్తున్నాను చూడండి. ఇదంతా మా పొలం. అంటే మనం వెళ్తూ ఉంటే రైట్ సైడ్ మొత్తం ఖాళీగా కనిపించేది మా పొలం. ఇదంతా కొంచెం మా నాన్న కౌలుకి పట్టుకున్నాడు అనమాట. 3 acres కౌలుకి పట్టుకొని ఇదంతా వరి పొలం చేయిస్తున్నాడు. ఆల్రెడీ మొత్తం నేను వరి నాటే వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ నేను రాలేకపోయాను చేను దగ్గరికి. ఇదంతా వరి నాటి చేసాము. ఇప్పుడు మేము మా పొలం నుండి బాగుంది చిన్న తుకం పోస్తే ఇట్లా వస్తుంది. కూలోళ్ళు వీకలే ఓ పీకి ఇట్లా కట్ట కట్టి పెడతారు కదా వాళ్ళు. పొద్దున ఈ ఎండ ఎత్తుగా బాగా వచ్చింది. పోరా ముందుకు కోరా. దుంకుతున్నాయా? బోరుందా? అది చిన్న కాలువనేమో, ఈ వాటర్ అక్కడ దుంకుతున్నట్టున్నాయి. కాసినాయా వంకాయ? అరే ఇంటికి కూడా తీసుకొచ్చిర్రా కొంచెం నారు. రా ఎగ్గు. అవును, ఇంటికి కూడా తీసుకొచ్చి నిన్న కొంచెం వంకాయ నారు. మరి ఇంట్లో పెడతాడేమో. ఇది కూడా కొంచెం నారు ఏదో ఉందిగా సంచి కింద. ఏం నారు అది? టమాటా నారు. ఇది ఎన్నో వీక్కొచ్చిండు. ఇదంతా మా పొలం. ఇప్పుడు వస్తాయి నెమలీలు. అవును, 3 ఎకరాలు కౌలుకి తీసుకొని నాటిందని విన్నా.
దాని తర్వాత ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మొత్తం మా తాతయ్య వాళ్ళ చేనులు, అంటే మా అమ్మమ్మ అంటే ఇక్కడ వచ్చి ఏంటి అంటే ఒక సైడ్ మొత్తం మా చేనులు ఉంటాయి, ఇంకో సైడ్ మొత్తం మా అమ్మమ్మ వాళ్ళ చేను ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చి ఏంటి అంటే మీరు స్ట్రైట్గా వెళ్తుంటే అక్కడ పెద్ద పెద్ద చెట్లు కనబడుతున్నాయి కదా, అదంతా మామిడి తోట. ఆ మామిడి తోటలోంచి మనం ఇంకో తోటకి వెళ్తున్నాము. మీకు నేను అదే చూపిస్తున్నాను, వీడియో కూడా నేనే తీస్తున్నాను చూడండి. ఇక్కడ మొత్తం ఇదంతా పాపం మామిడి తోటకు మొత్తం తెగులు వచ్చేసింది. నాకు అదే పాపం అనిపించింది. పాపం దీన్ని అవసరం ఉంటేనే మామిడికాయ సీజన్ అప్పుడు బాగా చూస్తారు, దాని తర్వాత దీన్ని ఎవ్వరు పట్టించుకోరు. ఇదంతా మామిడి తోట. ఈ మామిడి తోటలో నుంచి మనం కూరగాయలు తెంపడానికి వేరే వాళ్ళ తోటలోకి వెళ్తున్నాము దొంగతనంగా. అంటే తోట వాళ్ళు చూస్తే తిడతారు కదా, వాళ్ళు ఎంతో కష్టపడి వేసి ఉంటారు తోటని. అందుకోసమే తోట వాళ్ళు వెళ్ళిపోయాక మెల్లిగా, అందుకే మార్నింగ్ 6 o'clock వచ్చేసాము. తోట వాళ్ళు ఎవరు రారు కదా అని చెప్పేసి మార్నింగ్ 6 o'clock కూరగాయలు తెంపుకోవడానికి వచ్చామన్నమాట. నేను తమ్ముడు ఇద్దరం బండి వేసుకొని వచ్చాము. మా వెనకాల ఎగ్గు కానీ తోలుకొని వచ్చినాం. వాడు వస్తాడు కదా, నాకేమైనా హెల్ప్ చేస్తాడు కదా అంటే వాడు నాకు అస్సలు హెల్ప్ చేయట్లేదు. ఇక్కడ మీకు నేను అదే చూపిస్తున్నాను, తోట వాళ్ళు ఎవరైనా వచ్చారా లేదా అని కొద్దిసేపు ఇక్కడ నిలబడి అటు ఇటు మొత్తంగా చూసి తోట వాళ్ళు ఎవరు లేరు కదా అని చెప్పేసి, నాకు ఇక్కడ వెళ్తున్నాడు కదా శ్యామ్ తమ్ముడు వచ్చేసి అదే చూస్తున్నాడు, తోట వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా చూద్దాము అని చెప్పేసి. తోట వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి ఇంకా మెల్లగా కూరగాయల తోటలోకి వెళ్తున్నాము. అక్కడ మీకు నేను అదే చూపిస్తున్నాను చూడండి. ఇది డైరెక్ట్గా కూరగాయల తోటలో ఏమేమి ఉన్నాయి, అసలు ఫస్ట్ టైం వస్తున్నానండి, ఎప్పుడు నేను ఇట్లా కూరగాయల తోటలోకి రాను. కానీ మార్నింగ్ ఇలా కూరగాయలు తోట వాడికి తెలియకుండా కూరగాయలు తెంపుకొని వస్తే ఎంత బాగుంటుంది కదా. అంటే మార్నింగ్ వేరే వాళ్ళ తోటలో పడితే ఇంకా చాలా బాగుంటుంది. బట్ కూరగాయల తోటోడు చూస్తే కూడా మనల్ని అన్నీ తిడతాడు, ఫుల్గా అరిచేస్తుంటాడు. కానీ ఈ టైంలో ఇంత మార్నింగ్ చేనుకి ఎవరు రారు కదా, అందుకే ఇంత మార్నింగ్ ఎవరు రారనే మేము వచ్చాము. అంటే పాలు తెంపుకునే వాళ్ళు ఖచ్చితంగా వస్తారండి, గేదెలు ఉన్న వాళ్ళందరూ పాలు పోయడానికి చేను దగ్గరకు వచ్చేస్తారు. ఇదంతా వచ్చేసి ఇంకా మిరపతోట నాకు తెలిసి ఒక 10-15 లైన్లు వేసారు, అది వరుసగా ఒక లైన్లు వేసారు అంతే. కానీ మస్తు ఇరగా కాసిందండి, తోట అయితే చాలా కాసింది. ఇక్కడ మేము అదే తొందరగా చేనోడు మళ్ళీ వస్తాడని చెప్పేసి తొందరగా మేము తెంపుకున్నాము. ఇక్కడ మొత్తంగా ఇదంతా మిరపతోట అండి, ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఇక్కడ మిరపకాయలు అండ్ కాకరకాయలు అండ్ ఆనంకాయలు తెంపుకున్నాం మేము. ఇంకో సైడ్ ఇంకో తోట ఉందంట, బట్ మేము ఆ తోట మాకు ఎక్కడుందో తెలియక మేము వెళ్ళలేదు. మార్నింగ్ ఫ్రెష్గా బ్రష్ తీసుకొని ఇట్లా వచ్చేస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. బట్ నేను మాత్రం ఈ మిరపకాయలు తెంపకుండా కొంచెం ముందుకు వెళ్తే బంతిపూలు కనిపించాయి నాకు, ఆ బంతిపూలు తెంపడానికి వెళ్ళాను. బట్ నీకు కొంచెం నేను మిరపకాయలు ఎలా ఉన్నాయని చెప్పేసి నేను మిరపకాయలు మీకు చూద్దామని ఇలా చూపిస్తున్నాను. బట్ అక్కడ తమ్ముడు వాళ్ళే తెంపేశారు, నేను బంతిపూలు తెంపుకోవడానికి వెళ్ళాను అనమాట. అంటే బంతిపూ నారు ఇట్లా మిరప తోటలు ఏమన్నా కూరగాయల తోటలు కానీ ఏమన్నా తోటలు వేసినప్పుడు పక్కన బంతి నారు పెడితే చెట్లకి తెగులు రాదట. ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను చూడండి, బంతిపూలు పెట్టారు వీళ్ళు. ఈ బంతిపూల వల్ల మనకు తోటకి ఏం తెగులు కానీ పురుగు కానీ ఏది పట్టదంట. ఒకప్పుడు పెట్టేవాళ్ళు మా అమ్మ వాళ్ళు చాలా పెట్టేవాళ్ళు, తోట చుట్టూ బంతిపూలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎవరు పెట్టడం మానేశారు. నేను ఇక్కడ నాకు ఈ బంతిపూలు కనిపించేసరికి చాలా బాగా అనిపించేసి నేను మొత్తంగా బంతిపూలు తెంపేసుకున్నాను.
దాని తర్వాత ఇదంతా కనిపిస్తుంది కదా, ఇదంతా కాకర తోట. కానీ కాకర తోటకైనా ఏ తోటకైనా అంటే తోట అనే కాదు, ఈ తీగల వారే ఈ చెట్లు ఏ చెట్లకైనా పందిరేస్తే చాలా బాగా కాయలు కాస్తాయి. బట్ వీళ్ళందరూ భూమి మీదనే వదిలేశారు. భూమి మీద వదిలేస్తే లోపల కాయ ఎక్కడుందో మనకు అస్సలు కనిపించదు. ఇక్కడ చూడండి, మేము కాకరకాయలు వెతికి తెంపుకోవాల్సి వచ్చింది. మనం పందిరి వేసామే అనుకుంటే చెట్టు బాగా ఎదుగుతుంది, చెట్టు బాగా పెరుగుతుంది. దానికి తోడు కాయలు కూడా మనకి కిందికి వేలాడతాయి, ఈజీగా అయిపోతుంది. పందిరి ఇట్లా తీగలు వచ్చే చెట్లకి ఆనకాయ అయినా, బీరకాయ, కాకరకాయ ఇట్లా కాయలు ఏమున్నా కూడా తీగలు వచ్చే వాటికి పందిరేస్తేనే చాలా బాగా అనిపిస్తుంది. ఇలా వేస్తే భూమి మీద మనకు నీళ్లు గట్ట నింగినప్పుడు సగం కాయలు మురిగిపోతాయి, కూడా మొత్తంగా పాడైపోతాయి. ఇక కూరగాయలు తెంపడం మొత్తం అయిపోయాక ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి రిటర్న్ వచ్చేసాము. ఇక మనం ఇందాక నేను షెడ్ చూపించాను కదా, మళ్ళీ ఆ షెడ్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఒక చింత చెట్టు ఉంది. చింతకాయలు తెంపుకొని చింతకాయల పప్పు చేసుకుందామని చెప్పేసి తమ్ముడు అడిగేసరికి ఇక్కడ మళ్ళీ షెడ్ దగ్గరికి వచ్చేసాము. కానీ చింతకాయలు వచ్చేసి పైకి ఉన్నాయి. చెట్టు ఎక్కమంటే వీళ్ళకి చెట్టు ఎక్కడం రావట్లేదు. కట్టె తీసుకొని మస్తు ట్రై చేస్తున్నారు కొట్టడానికి, అస్సలు రావట్లేదు. ఇక్కడ మీకు నేను ఏం చూపిస్తున్నానంటే, ఇక్కడ మొత్తం వరి చేను కోసేసి మళ్ళీ వరి చేను వేయడానికి రెడీ చేస్తున్నారు. మీకు అదే చూపిస్తున్నాను. ఇక్కడ వాటర్ అనేది కనబడుతుంది కదా, ఇలా మొత్తంగా ఈ గుంటలు ఉన్నాయి కదా, ఈ గుంటలకి ఫుల్గా ఇట్లా వాటర్ అనేది బాగా తడిపేస్తారనమాట. తడిపేసిన తర్వాత ట్రాక్టర్ తోటి మొత్తంగా కరిగట చేయిస్తారు. కరిగట చేసిన తర్వాత వరి అనేది నాటుతారు. ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ వీళ్ళు ఈసారి వేయట్లేదు అనుకుంటా. ఇక్కడ వేరే వాళ్ళ పొలం ఇదంతా, వాళ్ళు పొలం వేయనట్లున్నారు, అందుకోసమే దాన్ని అలాగనే వదిలేశారు. దాని తర్వాత తమ్ముడు దీనికోసం దాదాపు ఒక 1/2 అవర్ ట్రై చేసామండి చింతకాయల కోసం. అవి కింద మొత్తం కంప ఉండడం వల్ల లోపలికి వెళ్ళి చెట్టు ఎక్కడం రాలేదు. ఈ కట్టెతోనే ఇంకా ట్రై చేశాడు. ఇంకా దాదాపు ఎన్ని కాయలు వచ్చాయంటే ఒక 1/2 kg వచ్చాయేమో. కానీ మస్తు ట్రై చేశారండి ఈ పిల్లలు. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, మొత్తంగా మేము ఎన్ని చింతకాయలు తమ్ముడు కొట్టాడు అని చెప్పేసి. కొట్టిన చింతకాయలన్నీ ఏరి ఇక్కడ బొడ్డెలాగా పెడుతున్నాడు అనమాట. మేము లాస్ట్కి వచ్చేసరికి ఒక హాఫ్ కేజీ చింతకాయలు అయితే తెంపాము మొత్తంగా. అక్కడ వస్తున్నాడు కదా ఆయన, వచ్చి మా జీతగాడు ఆయన వచ్చి అంటున్నాడు, ఏందమ్మా నా ఫోటో దించుతున్నావు అంటున్నాడు. చూడండి, హీరోలాగా వస్తున్నావని ఫోటో కొడుతున్నా. అయ్యో చింతకాయలకు వచ్చినావు, నీకు చెట్టక నీకు వస్తుందా? ఇక్కడ టైం వచ్చేసి 8:15 అవుతుంది. 8:15కి ఇంకా మా జీతగాడు రాములు వచ్చేసాడు. పొలంకి అక్కడ వంకాయ నారు నాటాం కదా, దానికోసం రాములు వచ్చేసాడు అనమాట. తను బాక్స్ కట్టుకొని వచ్చేసాడు. ఒకేసారి మళ్ళీ ఆఫ్టర్నూన్ తినడానికి ఎక్కడ వెళ్ళాలి అని చెప్పేసి ఒకేసారి ఆయన బాక్స్ తీసుకొని వచ్చేసాడు. బాక్స్ వచ్చేసి ఆ షెడ్లో పెట్టేసి ఇంకా అక్కడ వంకాయ నారు నాటాం కదా, వంకాయ నారు దగ్గరికి వెళ్ళి నీళ్లు పారాయా లేదా అని చెప్పేసి చూసుకుంటాడు. ఇక్కడ మొత్తంగా ఇంకా చింతకాయలు అనేది రెడీ అయిపోయి మొత్తం జమ చేసేసారు వీళ్ళు. ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే ఇప్పటికే చాలా లేట్ అయింది. బాపు స్కూటీ తీసుకొని వచ్చేసాము. ఎంత అరుస్తాడో అని చెప్పేసి తొందరగా వెళ్ళిపోయామన్నమాట. అంటే బాపుకు స్కూటీ తీసుకెళ్తున్నామని కూడా తెలియదు, ఎందుకంటే మేము 5:30కి చేను దగ్గరకు వద్దామని ప్లాన్ వేసుకున్నాము. బట్ మేము నిద్ర లేచి వచ్చేసరికి 6 అయింది. 6 o'clockకి బాపు నిద్ర లేవలేదు. బాపుకు చెప్పకుండా స్కూటీ తీసుకొని వచ్చాము. ఎందుకు అంటే నిద్ర లేపి ఏం చెప్పాలి అని చెప్పేసి చెప్పకుండా స్కూటీ తీసుకొని వచ్చాము. ఆయనకు టెన్షన్ అవుతుంది, నా స్కూటీ ఎక్కడ తీసుకుపోయారు ఇల్లు అని చెప్పేసి. అండ్ స్కూటీని అట్లా చూసుకుంటాడు, ఎవరు అడిగినా ఇవ్వడు స్కూటీ. ఇంతటితో నేను వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? బాయ్, నమస్తే.